సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే సార్, రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 1 year పరిపాలనకి మీరు గమనించిన తేడా ఏముందంటారు? ఇప్పుడు మాకు 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, అప్పుడు 1వ తారీఖు పెన్షన్ వచ్చేది కాదు. అంతే అంటే తేడాలు ఏం లేవు అంటారు? అంతే, 10 లోపు వచ్చేది అది. ఇక్కడ 1వ తారీఖే మాకు పెన్షన్ ఇస్తున్నారు. మరి అయితే కనుక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కూడా ఒక 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నాను, గతంలో పెట్టిన బాకీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తా వస్తున్నాను అంటున్నారు. అది వాస్తవమేనా? అది నిజమే, కానీ ఇంకా అచ్చం అదే కాకుండా డిఏలు ఇవి ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సర్వీస్ వాళ్ళకి కానీ ఆ డిఏలు వ్యవహారం కూడా కొద్దిగా పిఆర్సీ వాటిని కూడా పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. అది అంటే ఎందువల్ల డిలే అవుతుందని భావిస్తున్నారు మీరు? ఎందువల్లంటే మరి లోగడ అన్ని అప్పులు ఇతర ఇవి ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎంప్లాయీస్ కూడా ప్రెజర్ చేయట్లేదు, నిదానంగా ఆలోచించి ఇస్తారని చూస్తున్నాం మేము. అంటే ఏదైతే గత ప్రభుత్వం మీ పిఎఫ్ ఏరియర్స్ ఏదైతే 23,000 కోట్లు వాడుకుంది అంటున్నారో దాని బకాయిలు ఏమన్నా ఈసారి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అనుకుంటారు? తెలియదు అంటారు. ఓకే సార్, మరి ఇక్కడ ఇంకోటి చూస్తే కనుక గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 1 year పరిపాలనలో మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏం కాని వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? విడిగా పరిపాలన పరంగా అంత బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు అమరావతి డెవలప్ అవుతుంది బాగానే, అది లెక్క. అంతే. A1 క్వాంటమ్ కానీ A1 క్వాంటమ్ కానీ సిఆర్డీఏ ఆఫీసులు కానీ ఏమంటే డెవలప్మెంట్ అయితే అమరావతిలో బ్రహ్మాండంగా జరుగుతుంది. వీళ్ళు చెప్పిన రెడ్ బుక్లు ఇవన్నీ వాళ్ళ అరాచకాలను రాసుకున్నారు అంతే. వాళ్ళు ఏమీ లేకుండా, సమస్య లేకుండా పుస్తకాలు ఎవరు రాయరు కదా. సమస్య ఉంటేనే వాళ్ళు చేసిన అరాచకాలు ఉంటేనే కదా వాళ్ళు బుక్లో రాసుకున్నారు. వాళ్ళ అరాచకాలు చేయబట్టే ఈరోజు అందరు జైల్లో ఉన్నారు. గవర్నమెంట్ సిఎస్లు కానీ ఆఫీసర్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళు సహకరించిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ అందరూ ఇప్పుడు మరి జైలుకి ఎందుకు వెళ్తున్నారు? మరి ప్రజల్లో ఎందుకని అంత యాంటీ వచ్చింది జగన్ రెడ్డి మీద? అది ప్రజల్లో వచ్చిన యాంటీ కాదు, వీళ్ళు క్రియేట్ చేసింది అదంతా ఈవీఎంల హ్యాకింగ్ అంటున్నారు కదా. వాళ్ళు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు హ్యాకింగ్ కాదా? అప్పుడు ఏమండి వాళ్ళ గవర్నమెంట్ అంతా అరాచకం, అక్రమం. ఆయన ఏ రోజు పరిపాలన చేయాల, ఇంట్లో కూర్చున్నాడు, బట్టన్ నొక్కాడు. 60% ఆయన నొక్కాడు, 40% పంచాడు. 40% పంచాడు, 60% నొక్కాడు. ఈరోజు ఎక్కడైనా చూసుకోండి, విజయసాయి రెడ్డి కూతురు మరి 11.5 కోట్లు 17 కోట్లు ఫైన్ వేసింది. మరి ఎందుకు వేసింది ఫైన్? అక్రమం చేశారు కాబట్టి అక్కడ ఫైన్ వేసింది. ఏమండి మరి ఇప్పుడు కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి ఎవరు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ జైల్లో కూర్చున్నారు. మరి భారతీయ సిమెంట్లో గోవిందప్ప నాయుడు ఆయన జైల్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకున్నారు జైల్లో? మిగతా వాళ్ళందరూ అక్రమ కేసులు ఎందుకుంటాయి? ఇప్పుడు తీగలాగితే దొంగంతా బయటపడుతుంది. ఏమండి ఏమీ లేకుండా అక్రమ కేసులు ఉట్టినే పెట్టరు కదా. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పడదు, ఏ సిట్టు పెట్టదు. మిగతా వాళ్ళకి లేని గవర్నమెంట్లో లేని ఈయన గవర్నమెంట్లోని ఇన్ని అవినీతులు ఎందుకు వచ్చినాయి? చేయబట్టే వచ్చినాయి. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇంకా వైసీపీ మూలాలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాయి, అంతవరకు గ్యారంటీ. వైసీపీ మూలాలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇప్పటికి కూడా వైసీపీ మూలాలు ఉన్నాయి. ఆయన ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ ఈయన గవర్నమెంట్లో ఉన్నారు. ఈయన ఇంకొంచెం మెతకదనం వదిలేసి ఇంకాస్త అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసు. మనం ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆఫీసర్లందరినీ మనం తీసేస్తే గవర్నమెంట్ నడిచేది ఎలాగని చెప్పి ఆయన ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమండి అది కూడా కొంచెం ఆలోచించి ఎంతవరకు అంటే అది కూడా ఆయన ఆలోచించాలి. మరీ అవినీతి పరులను గవర్నమెంట్లో ఉంచకూడదు. ఆయన ఫేవర్గా ఉన్న వాళ్ళని గవర్నమెంట్లో ఉంచకూడదు. జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉన్న వాళ్ళని అసలు గవర్నమెంట్లో ఉంచకూడదు. ఓకే సార్, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అంటారు, ఎందుకంటే గవర్నమెంట్ ఫేవర్గా ప్రజలు ఉన్నారు, అభివృద్ధి కనపడుతుంది, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు అభివృద్ధి లేదంటున్నారు కదా సార్ ప్రధానంగా. అసలు వాళ్ళు అంటారండి, అనకుండా ఎందుకుంటారు? కనపడుతుందిగా, ప్రజలకు కనపడుతుందిగా, ప్రజలు కనపడుతున్నాయి. ఆయన గవర్నమెంట్లో ఒక్క సంస్థ రాజధానిలో ఉందా? ఇప్పుడు పరిగెత్తుకుంటూ సంస్థలు వస్తున్నాయి. ఆయన ఒక్క సంస్థలన్నా చేశాడా? లూలు మాల్ ఉంది, పంపించేశాడు, అది మళ్ళీ తిరిగి వచ్చింది. లూలు మాల్కి అంతంత ప్రైమ్ ఏరియాలో అంతంత రేట్లు ఆ ల్యాండ్స్ ఇవ్వటం ఎందుకు, ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? ఇదంతా వాళ్ళు దోచుకోవడానికే కదా అంటున్నారు. ఆయన ఇచ్చుకోవచ్చుగా. తెలుగుదేశం గవర్నమెంట్లో అలాట్ చేసిన విశాఖపట్నంలో అలాట్ చేశారు, మరి ఆయన దాన్ని ఉంచచ్చు కదా. ప్రజలకు ఉపయోగపడేది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా. మరి ఎందుకు తెరవేశాడు? పరిశ్రమలు ఎందుకు తెరవేశాడు?
ఇప్పుడు ఆయన ఉన్న గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ ఉంది అమరాను, దాన్ని సర్వేశాడా? ఆయన తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నాడా? 10,000 ఉండండి, 20,000 ఉండి ఎంప్లాయ్మెంట్ దొరికేది ఆంధ్రాకి, అది పోయింది కదా. ఆయన గవర్నమెంట్లో ఏ రోజు ఏ ఫ్యాక్టరీ ఒక్క సంస్థ కూడా వచ్చింది లేదు, ఉన్నోళ్ళు పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన తెచ్చుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఊళ్ళు తిరుగుతున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, ఫ్యాక్టరీలు కంపెనీలు తెచ్చుకుంటున్నాడు, పెట్టుబడులు పెట్టించుకుంటున్నాడు. తప్పే ఉంది? ఈ అభివృద్ధి వాళ్ళలో ఎందుకు కనపడలేదు, ఇక్కడ ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే అతనికి ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఫెసిలిటీస్ ఇస్తేనే ఎవడైనా సంస్థలో వ్యాపారం పెడతాడు. అయ్యి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లేవు, ఈయన ఇస్తున్నాడు. అది రూపాయికి ఇవ్వనండి, 10 రూపాయలకి ఇవ్వండి, లక్షకి ఇవ్వనండి. ఎవరైనా వాళ్ళు అన్ని కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ ఉంటేనే వస్తారు, బెనిఫిట్ లేకపోతే ఎవరు రారు. అది ఈయన ఇస్తున్నాడు కాబట్టి పరిశ్రమలు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అభివృద్ధి అయితే బాగానే ఉంది. వీళ్ళు చెప్పినంత ఏమైతే ఏం కాదు. వాళ్ళ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. గడప గడపకు ఏదైతే కనుక వైసీపీ నాయకులు వెళ్తున్నారో వాళ్ళకి మంగళహారతలు బట్టి స్వాగతం చెబుతున్నారు. తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరు వెళ్ళినా సరే వెంటబడి తరుముతున్నారు అంటున్నారు కదా. మరి పాత వీడియోలు చూసుకుంటే, పాత కాదు రీసెంట్గా ఒక ఏదో ఊర్లో ఒక లేడీ చెప్తుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ నాయకుడు వెళ్ళిపోయాడు. మాకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోనే బాగుందని చెప్పింది ఆమె. తెల్లమామ వేసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆ ఊరైతే నాకు పెద్ద గుర్తులేదు, నేను చూసింది అది. అభివృద్ధి అయితే ఉందండి. మళ్ళీ నేను వస్తాను 2.0 అంటే ఏదో చూపిస్తాను అంటున్నాడు కదా సార్. ఏమి ఉండదు. ప్రజా అంత అమాయకులు కదా, ఒకసారి మోసపోయారు, ఇంకోసారి మోసపడాక ఎవరు రెడీగా లేరు. ఆయన రాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రజల అభిప్రాయం.